హలో స్టూడెంట్స్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి అనామల సెకండరీ గ్రోత్ ఇన్ డ్రాసినా స్టెమ్. డెఫినేషన్ చూసుకుంటే దిస్ ద టైప్ ఆఫ్ సెకండరీ గ్రోత్ ఇన్ విచ్ ద సెకండరీ వాస్కులర్ బండిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద కార్టెక్స్ అండ్ గ్రో టు ఇన్వర్డ్స్ టు ఫార్మ్ ఎ రింగ్ ఈస్ కాల్డ్ అనామల సెకండరీ గ్రోత్. ఇక్కడ అనామల సెకండరీ గ్రోత్ అంటే మనం ఇంతకుముందు 2 టాపిక్స్లో ఎలా అయితే డెఫినేషన్లో సేమ్ డెఫినేషన్ ఇక్కడనే వస్తుంది. జస్ట్ ఒక పాయింట్ అనేది చేంజ్ అవుతుంది. ఏంటంటే అన్నిటికీ సేమ్ సెకండరీ గ్రోత్ అనేది కేంబియం అనేది అన్నిట్లో సేమ్ ఏర్పడుతుంది. కానీ కొన్ని ప్లాంట్స్లో ఎగ్జాంపుల్ అకిరాంతస్, బోయర్ హేవి, డ్రాసినా వీటిలో భిన్నంగా అంటే అన్నిటికైనా డిఫరెన్స్గా ఏర్పడుతుంది. ఓకేనా, దాన్నే సెకండరీ గ్రోత్ అంటాం. అనిమల్ సెకండరీ గ్రోత్ అంటాం. ఇక్కడ ద సెకండరీ వాస్కులర్ బండిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద కార్టెక్స్. కార్టెక్స్ కింద కార్టెక్స్ దగ్గర వాస్కులర్ బండిల్స్, సెకండరీ వాస్కులర్ బండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతాయి అంటే రింగ్ లాగా ఫామ్ అవుతాయి. ఆ రింగ్ లాంటి వాస్కులర్ బండిల్స్ని అనిమల్ సెకండరీ గ్రోత్ అంటాం. ఓకేనా, ఇది డయాగ్రామ్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఇన్ డ్రాసినా స్టెమ్ ఏ వాస్కులర్ కేంబియం ఈస్ ఫార్మ్డ్ బిలో ద కార్టెక్స్ కింద మనకు డెఫినేషన్లో వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. కార్టెక్స్ కింద భాగంలో వాస్కులర్ కేంబియం అనేది ఫామ్ అవుతుంది. అది రింగ్ లాగా ఉంటుంది. దిస్ కేంబియం ప్రొడ్యూస్ మోర్ సెల్స్ టువర్డ్స్ అవుటర్ అండ్ సమ్ సెల్స్ ఇన్సైడ్. ఇక్కడ మనం వాస్కులర్, ఈ కార్టెక్స్ ఉంది కదా, వాస్కులర్ కేంబియం కార్టెక్స్ కింద ఏర్పడ్డది. దీనికి అవుట్ సైడ్, ఇన్సైడ్, బయట సెల్స్ ఫామ్ అవుతాయి, లోపల సెల్స్ ఫామ్ అవుతాయి. బయట ఎక్కువ సెల్స్ ఉంటాయి, లోపల ఇన్సైడ్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ద ఇన్నర్ సెల్స్ డిఫరెన్షియేట్ ఇంటూ సెకండరీ వాస్కులర్ బండిల్స్ విచ్ ఆర్ యాంఫీవాజల్ కొలాటరల్ బండిల్స్. ఏవైతే లోపల ఉన్నాయో అవి సెకండరీ వాస్కులర్ బండిల్స్గా, అండ్ దీస్ ఆర్ బౌండ్స్ మోస్ట్లీ ఓవెల్ షేప్డ్ అండ్ ప్రజెంట్ ఇన్ ద కార్టెక్స్. ఇవి ఓవెల్ షేప్లో ఉంటాయి. ఏవైతే ఫామ్ అయిన సెల్స్ ఉంటాయో ఇన్సైడ్ అయినా అవుట్ సైడ్ అయినా అవి ఓవెల్ షేప్లో ఉంటాయి. ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏవైతే సెల్స్ బయట ఉంటాయో అవుట్ సైడ్ ఉన్నాయేమో సెకండరీ కార్టెక్స్ను ఫామ్ చేస్తాయి, ఇన్సైడ్ ఉన్నాయేమో సెకండరీ వాస్కులర్ బండిల్స్ ఫామ్ చేస్తాయి. ఓకేనా, ఇది మర్చిపోకండి. బయట ఉన్న సెల్స్, లోపల సెల్స్. బయట ఉన్నాయేమో ఎక్కువ ఉంటాయి, లోపలనేమో తక్కువ ఉంటాయి. బయట ఉన్నాయేమో సెకండరీ కార్టెక్స్ ఫామ్ చేస్తాయి, లోపల ఉన్నాయేమో సెకండరీ వాస్కులర్ బండిల్స్ తయారు చేస్తాయి. ఓకేనా, దీస్ బండిల్స్ ఆర్ మోస్ట్లీ ఓవెల్ షేప్డ్. ఇవి ఓవెల్ షేప్లో ఉంటాయి. డ్యూ టు దిస్ యాక్టివిటీ ద కేంబియం దీస్ బండిల్స్ ఇంక్రీజ్ ద నెంబర్ అండ్ ఫార్మ్ ఆఫ్ రింగ్స్. ఈ సెల్స్ వల్ల కేంబియంలో సెల్స్ యొక్క బండిల్స్ యొక్క నంబర్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదే రింగ్స్ యొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, దాంతోపాటు రింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ద అవుటర్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై కార్క్ కేంబియం అండ్ ప్రీడ్రమ్. దీనివల్ల అవుటర్ పార్ట్ ఏదైతే స్టెమ్కి ఉందో అవి దేంతో అవుటర్ స్టెమ్ను ప్రొటెక్ట్ చేసేవి కార్క్ కేంబియం అండ్ పెరిడర్మ్. ఇవి అవుటర్ స్టెమ్ని ప్రొటెక్ట్ చేస్తాయి, అంటే స్టెమ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ డిస్టింగ్విష్ ఫీచర్స్ ఇన్ డ్రాసినా స్టెమ్. ఫార్మేషన్ ఆఫ్ కేంబియం ఫామ్ అవుతుంది. సెకండరీ కార్టెక్స్ అండ్ సెకండరీ వాస్కులర్ బండిల్స్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ అవుటర్ సెల్స్తోనేమో ఏవైతే అవుటర్ సైడ్ ఫామ్ అయిన సెల్స్ ఉంటాయో వాటితోనేమో సెకండరీ కార్టెక్స్, ఇన్సైడ్ ఫామ్ అయిన సెల్స్ ఏమో సెకండరీ వాస్కులర్ బండిల్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కార్క్ కేంబియం అనేది ప్రజెంట్ ఉంటుంది. అదే దేనికోసం, ఇది స్టెమ్ను ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి ఇట్ హెల్ప్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ గ్రిత్ అండ్ గివ్స్ స్ట్రెంగ్త్ టు ద స్టెమ్. ఇది గ్రిత్ ఇంక్రీజ్ చేస్తుంది, దాంతోపాటు స్ట్రెంగ్త్ను కూడా స్టెమ్కు ఇస్తుంది. ఓకేనా, ఇది అనిమల్ సెకండరీ గ్రోత్ ఇన్ డ్రాసినా స్టెమ్. ఇక్కడి వరకు తెలుగు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ద టాపిక్ ఈజ్ అనిమల్ సెకండరీ గ్రోత్ ఇన్ డ్రాసినా స్టెమ్. Definition, we have to see the definition. This type of secondary growth in which secondary vascular bundles are formed in the cortex. Here the secondary growth, what was that? Secondary vascular bundles are formed in the cortex and grow inwards to form ring. The ring is called anomalous secondary growth. Here the vascular bundles form ring. This total process we call anomalous secondary growth. It is different from other dicot stems. Okay,
We have to see the diagram. We have to see next explanation. In racina stem, a vascular cambium is formed below the cortex, and this cambium produce more cells towards outside and some towards inside. Here, the secondary vascular bundle, vascular cambium, the vascular cambium formed below the cortex, below. Okay, the cambium produce where the below the cortex cambium is formed. The vascular cambium produce two cells. Here they go two directions, outside and inside. Okay, here we have to listen carefully. The outside cells formed secondary cortex. Okay, inside cells forms secondary vascular bundles. Okay, next point we have to see that the inner cells differentiate into secondary vascular bundles. Okay, outer cells forms like secondary cortex. The inner cells forms as secondary vascular bundles. These bundles are mostly in oval shape and present in the cortex. The secondary vascular bundles look like oval shape. Okay. Next point. Due to the activity of cambium, these bundles increase in the number and form ring. Due to the cambium activity, these bundles increase the number and forms rings. The number of cambiums also increase by this activity and they forms ring, and the outer part of the stem protected by cork and cork cambium and periderm. Kada here we have to see that the stem is protected by cork and cork cambium and periderm. Next we have to see the features of Dracaena stem. Formation of cambium. Here the cambium also forms and secondary cortex and secondary vascular bundles are formed. Where the secondary cortex and secondary vascular bundles are formed, from where the outer cells and inner cells. Outer cells are formed as secondary cortex and inner cells are formed as the secondary vascular bundles. The shape of the cells are oval shape. Okay, here cork cambium also present. Here that is help in the strength to the stem. The main anomalous secondary growth is the significance or the work of the this process is give strength to the stem. Okay, it is the answer for 12 marks anomalous secondary growth in Dracaena stem. We have completed 3 topics from the unit 3. Okay, anomalous secondary growth of Acantha's, Boyer and Dracaena stem. Next, which topics do you want explanation or class or notes? Have to comment the comment section.